నమస్కారం. ఈరోజు మనం అత్యంత హృద్యమైన, మనసును బలంగా కదిలించే ఒక సంఘటన గురించి విశ్లేషించబోతున్నాం. అదే అమ్మ పిలుపు, డెలివరీ బాయ్ మనోవేదన. మన ఉరుకులో పరుగుల జీవితంలో మనం ఏం కోల్పోతున్నామో గుర్తుచేసే కథ ఇది. ఒక్కసారి ఆ సీన్ ఊహించుకుందాం. రాత్రి 9 గంటల సమయం, రోజంతా ట్రాఫిక్లో తిరిగి తిరిగి అలిసిపోయిన ఒక డెలివరీ బాయ్ తన నైట్ షిఫ్ట్లో లాస్ట్ ఆర్డర్ తీసుకున్నాడు. పాత బస్తీలోని ఓ పాత బిల్డింగ్, అందులో 3rd ఫ్లోర్కి వెళ్ళాలి. ఒక పక్క విపరీతమైన అలసట, అయినా సరే డ్యూటీ అయిపోతోంది కదా అని ఆ చీకటి మెట్లు ఎక్కుతూ వెళ్లాడు. కాని అక్కడతనికి ఎదురైన అనుభవం కేవలం అతన్నే కాదు, ఈ విశ్లేషణ వింటున్న మనందరి ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. సరే, ఈ డీటెయిల్స్లోకి కొంచెం లోతుగా వెళ్దాం. ప్రతి తలుపు వెనుక కేవలం కస్టమర్ మాత్రమే ఉండడు. ఇదొక సింపుల్ వాక్యం కదా, కానీ దీని వెనకున్న అర్థమేంటో ముందు ముందు మనకే తెలుస్తుంది. చూడండి, ఆ డెలివరీ బాయ్ తీసుకెళ్లిన ఆర్డర్ చాలా చాలా చిన్నది. అందులో ఏమున్నాయంటే కేవలం కొంచెం కిచిడీ, పెరుగు, ఒక 2 అరటిపళ్ళు అంతే. ఆ 3rd ఫ్లోర్కు వెళ్లి కాలింగ్ బెల్ నొక్కాడు. లోపలనుంచి ఎవరొస్తారు? మనకు మామూలుగా అనిపించేది ఒక కస్టమర్ వస్తారు అని కదా. కాని ఆ తలుపు తెరుచుకున్న క్షణం నుంచి ఆ సింపుల్ ఫుడ్ డెలివరీ ఒక అద్భుతమైన మానవ సంబంధాల ప్రయాణంగా ఎలా టర్న్ తీసుకుందో ఇప్పుడు చూద్దాం. డోర్ ఓపెన్ అవ్వగానే అక్కడొక పెద్దావిడ నిలబడి ఉన్నారు. నెరిసిన జుట్టు, కళ్లజోడు. వయసు పైబడటం వల్ల ఆమె చేతులు బాగా వణుకుతున్నాయి. ముఖంలో ఎక్కడో తెలియని విపరీతమైన అలసట. కాని ఆమె గొంతులో మాత్రం ఒక వింతైన మాధుర్యం, ఒక ఆప్యాయత ఉంది. చేతులు వణుకుతున్నాయి కాబట్టి తాను ఆ ప్యాకెట్ తీసుకోలేనని, బాబో దయచేసి అది కొంచెం లోపల ఆ టేబుల్ మీద పెడతావా అని చాలా రిక్వెస్ట్ చేసి అడిగారు. సరేనని ఆ అబ్బాయి లోపలికి వెళ్లి టేబుల్ మీద ఆ ఫుడ్ ప్యాకెట్ పెట్టి, ఇంకా నా పనైపోయింది కదా అని వెనక్కి తిరిగాడు. సరిగ్గా అదే టైంలో ఆమె అడిగిన ఒక్క చిన్న మాట ఆ గది వాతావరణాన్నే కాదు, ఆ కుర్రాడి మనసును కూడా కట్టిపడేసింది. ఆవిడేమన్నారంటే, ఒక్క 2 నిమిషాలిక్కడ కూర్చుంటావా బాబూ? ఒంటరిగా తినాలంటే అస్సలు బాగుండటం లేదు అని. అబ్బా, ఎంత స్వచ్ఛమైన, అదే సమయంలో ఎంత బలహీనమైన ప్రశ్న ఇది. నిజానికి ఆలోచించండి, రోజంతా డ్యూటీ చేసి అలిసిపోయి ఎప్పుడెప్పుడింటికి వెళదామా అని తొందరలో ఉన్న ఆ డెలివరీ బాయ్ అడుగులు ఈ ఒక్క మాటతో ఆగిపోయాయి. డ్యూటీ అయిపోయింది, వెళ్ళిపోవాలి. కానీ ఆ గొంతులో వినిపించిన భయంకరమైన ఒంటరితనం అతనక్కడ్నుంచి కదల్నివ్వలేదు. ఏదో తెలియని ఆకర్షణ, సైలెంట్గా వెళ్లి ఆ కుర్చీలో కూర్చుండిపోయాడు. ఇక్కడ్నుంచే మన విశ్లేషణ వేగం తగ్గి ఒక చాలా ఎమోషనల్ సంభాషణగా మారుతుంది. ఇప్పుడు ఆ గదిలో ఉన్న వాతావరణం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. గదిలో పిన్ డ్రాప్ సైలెన్స్. కేవలం గోడమీదున్న ఆ పాత గడియారం టిక్ టిక్ మనే సౌండ్ తప్ప ఇంకేం వినిపించడం లేదు. ఆ పెద్దావిడ నెమ్మదిగా ఆ ఖిచిడీ తింటూ గోడమీదున్న ఫోటోలను చూపిస్తూ తన లైఫ్ స్టోరీ చెప్పడం మొదలుపెట్టారు. ఒక ఫోటో ఆమె భర్తది. ఆయన రైల్వేలో పనిచేసేవారు. 5 ఏళ్ల క్రితమే చనిపోయారు. ఇంకో ఫోటోలో ఉన్న కొడుకు కెనడాలో చాలా బాగా సెటిలయ్యాడు, ప్రతి నెలా విడకుండా డబ్బులు పంపిస్తుంటాడు. ఇక 3వ ఫోటో కూతురిది. తను బెంగళూరులో తన ఫ్యామిలీతో తన సొంత ప్రపంచంలో చాలా హ్యాపీగా ఉంది. బయటనుంచి చూస్తే ఇదొక పర్ఫెక్ట్ ఫ్యామిలీలాగే ఉంది కదా. కాని ఆ గదిలో మాత్రం ఆమె ఒంటరిగా బయటనుంచి తెప్పించుకున్న ఫుడ్ తింటూ, కనీసం మాట్లాడ్డానికి ఎవరైనా ఉంటే బాగుండు అని ఎంతలా తహతహలాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక చాలా క్లియర్ డిఫరెన్స్ని అర్థం చేసుకోవాలి. ఒకవైపు చూస్తేనేమో కెనడా నుంచి కరెక్ట్గా ప్రతి నెలా వస్తున్న ఆ డబ్బు ఉంది, అది ఖచ్చితంగా భౌతిక అవసరాలను తీరుస్తోంది, కాదనలేం. కాని రెండోవైపు ఆ తల్లి మనసు నిజంగా కోరుకుంటున్నది సమయం మరియు ఒక ఆత్మీయమైన పిలుపు. కొడుకు డబ్బులైతే పంపిస్తున్నాడు, కాని కనీసం ఫోన్ చేసి మాట్లాడే టైం అతనికి లేదు. కూతులు సంతోషంగానే ఉంది, కాని తల్లి చెప్పే ఆ చిన్న చిన్న కబుర్లు వినే తీరిక లేదు. ఆవిడ మాటల్లో ఎక్కడా వాళ్లమీద కోపం కానీ కంప్లైంట్స్ కానీ లేవు సుమా. పిల్లలు బాగుంటే చాలు అనుకునే తల్లే. కాని ఆ మనసు మాత్రం పూర్తిగా ఖాళీ అయిపోయి ఎవరితోనైనా మాట్లాడాలనే ఆకలితో అల్లాడిపోతోందన్నమాట. భౌతిక సంపదకి, భావోద్వేగాలకి మధ్య ఉన్న ఈ గ్యాప్ని ఈ సీన్ మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. మాటల మధ్యలో ఆవిడ ఆ కుర్రాడిని, బాబూ నీకు అమ్ముందా, రోజూ ఫోన్ చేస్తావా అని అడిగారు. దానికతను ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. ఎందుకంటే పని ఒత్తిడి, ఆ ఉరుకులు పరుగులు, దానివల్ల అతను కూడా వాళ్లమ్మకి ఫోన్ చేయడం ఎప్పటికప్పుడు రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని వాయిదా వేస్తూనే ఉన్నాడు. అప్పుడు ఆవిడ చెప్పిన ఒక మాట అబ్బా మనస్సును ఎంత బలంగా కదిలిస్తుందంటే, తల్లిదండ్రులు డబ్బు లెక్కించరు బాబూ, వాళ్ళు స్వరాలను లెక్కిస్తారు.
అవును, మనం ఎంత సంపాదిస్తున్నాము, ఎంత పంపిస్తున్నాము అనేది వాళ్ళకస్సలు ముఖ్యం కాదు. మనం ఎప్పుడు ఫోన్ చేస్తాం, అమ్మా బావున్నావా అని మన నోటి నుంచి వచ్చే ఆ పిలుపు కోసం వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురుచూస్తుంటారు. ఈ ఒక్క మాట ఆ కుర్రాడి మైండ్లో ఒక పెద్ద బల్బు వెలిగేలా చేసింది. సరే, భోజనం పూర్తయింది కదా. ఆ పెద్దావిడ తన పర్సులో నుంచి ఒక 500 రూపాయల నోటు తీసి అతని చేతిలో పెట్టారు. అతను వెంటనే కంగారుగా వద్దమ్మా, నాకు వద్దు అని వారించాడు. కాని ఆమె నవ్వుతూ, ఇది డెలివరీ చేసినందుకు ఇస్తున్న టిప్ కాదు నాయనా, నువ్వు నాకోసం ఒక అరగంట నీ టైమిచ్చి ఇక్కడ కూర్చున్నావు చూశావా, దానికి. ఈరోజు నువ్వు నాకు కేవలం ఫుడ్ మాత్రమే డెలివరీ చేయలేదు, ఒక తోడును డెలివరీ చేశావు అని చెప్పారు. ఆ డబ్బు చేతిలో పెడుతూనే ఎంతో ప్రేమగా ఒక ఆర్డర్ కూడా వేశారు. ఈరోజు ఇంటికి వెళ్లేలోపు మీ అమ్మకి ఫోన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అసలు ఇదొక తల్లి తన బిడ్డ వయసున్న మరో యువకుడికిచ్చిన ఎంత గొప్ప బహుమతో కదా. మరి ఆ మాటలు, ఆ డెలివరీ బాయ్లో ఎలాంటి ఇన్స్టెంట్ చేంజ్ని తీసుకొచ్చాయో చూస్తే, ఆ రాత్రి అతను బిల్డింగ్ కిందకు రాగానే తన బైక్ స్టార్ట్ చేసే కంటే ముందే ఫస్టు వాళ్ళమ్మకు ఫోన్ చేశాడు. ఫోన్ ఎత్తగానే అవతల్నుంచి తల్లి వాయిస్, ఏంట్రా బాబూ, ఈరోజు సడన్గా ఫోన్ చేశావు, అంతా ఓకే కదా అని ఒకటే కంగారు. ఎప్పుడోగాని ఫోన్ చెయ్యని కొడుకు ఇలా కాల్ చేసేసరికి ఆ తల్లికి ఆందోళనొచ్చేసింది. నేను బాగున్నానమ్మా, నీ వాయిస్ వినాలని అనిపించి చేశాను అని అతను చెప్పగానే అవతలివైపు ఒక 2 సెకండ్లపాటు నిశ్శబ్దం. ఆ తర్వాత అమ్మడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా, తిన్నావా బాబూ, అంతే. ఆ ఒక్క మాట వినగానే ఆ డెలివరీ బాయ్లో ఆపుకున్న ఎమోషన్స్ అన్నీ కట్టలు తెంచుకుని రోడ్డు పక్కన నిలబడి చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. ఈ ఒక్క ఇన్సిడెంట్ తర్వాత తన జాబ్ పట్ల అతని పర్స్పెక్టివ్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు డెలివరీ అంటే కేవలం ఒక పార్సల్ని ఇవ్వడంలాగా అనిపించడం లేదతనికి. ఆ మూసిన తలుపుల వెనుక నిజంగా ఏముందో అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాడు. కొన్నిళ్లకు ఆహారం అవసరం కావచ్చు, మరికొన్నిళ్లకు మందులు కావాలి. కాని ఇంకా ఎన్నో ఇళ్లకు ఒంటరితనాన్ని పోగొట్టే ఒక చిన్న పలకరింపు కావాలి, ఎదురుచూపులను పారద్రోలే ఒక స్వరం కావాలి. ఇప్పుడు అతను డోరు ఓపెన్ చేయగానే ఏదో మెషీన్లాగే ఇచ్చేసి రాకుండా వాళ్ల మొహంలోకి చూసి అంతా బాగున్నారా అని ఆప్యాయంగా పలకరిస్తున్నాడు. తన పనిని కేవలం బాక్సులిచ్చే పనిగా కాకుండా మనుషులను కలిపే ఒక వారధిలా మార్చుకున్నాడు. ఇక్కడి నుంచి కథ ఎలా టర్న్ తీసుకుంటుందో చూడండి. కట్ చేస్తే సరిగ్గా 2 నెలలు గడిచాయి. ఈలోపు అతనికి ప్రతిరోజూ తల్లికి ఫోన్ చేసే అలవాటు పక్కాగా మారిపోయింది. సరిగ్గా అప్పుడే సిస్టంలో మళ్లీ అదే అడ్రస్ నుంచి ఒక ఆడో పాపపోయింది. అదే పాత బిల్డింగ్, అదే 3rd ఫ్లోర్. ఆ పెద్దావిడని మళ్లీ చూడొచ్చనే ఒక ఎక్సైట్మెంట్తో అతను చాలా వేగంగా అక్కడికి వెళ్లాడు. చాలా ఆశగా డోర్ బెల్ కొట్టాడు. కాని ఈసారి తలుపు తీసింది ఆమె కాదు, పక్కింటి ఆవిడ. ఆ తలుపు తీసిన పక్కింటి ఆవిడ చాలా నెమ్మదిగా ఒక విషాద వార్తను చెప్పారు. అమ్మా, గతవారం చనిపోయింది బాబూ. ఆ మాట వినగానే డెలివరీ బాయ్ చేతులు అలా గాల్లో ఉండిపోయాయి. గుండె ఎంతో భారంగా మారిపోయింది. కేవలం ఒక్కసారి, అంటే కేవలం ఒక అరగంటపాటు తనతో గడిపిన ఆ మనిషి ఎప్పటికీ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారని నిజం అతన్ని పూర్తిగా నిశ్చేష్టుణ్ణి చేసింది. సరిగ్గా అప్పుడే ఆ పక్కింటి ఆవిడ లోపలికి వెళ్లి ఒక చిన్న కవర్ తీసుకొచ్చి, ఇది నీకోసమే వదిలి వెళ్ళింది బాబూ అని అతని చేతికిచ్చారు. వణుకుతున్న చేతులతో అతను ఆ కవర్ తెరిచి చూశాడు. అందులో అవే 500 రూపాయలు, దాంతోపాటు ఒక చిన్న నోటుంది. అందులో ఇలా రాసి ఉంది, బాబూ, నువ్వు ఇది చదువుతున్నావంటే నేను లేనని అర్థం. ఆ రోజు నాతో కలిసి భోజనం చేసినందుకు చాలా థ్యాంక్స్. ఆ రోజు నువ్వు నాకు కేవలం భోజనం ఇవ్వలేదు, ఒక మనిషిగా నాకు గౌరవం ఇచ్చావు. ఒక విషయం గుర్తుంచుకో, మీ అమ్మకి ఫోన్ చేయడం మాత్రం మర్చిపోకు. ఇట్లు అమ్మ. ఆలోచించండి, తన చివరి రోజుల్లో కూడా ఆ తల్లి ఎక్కడో కలిసిన ఒక అపరిచిత యువకుడికి తన అమ్మమీద ఉన్న బాధ్యతను ఎంత అద్భుతంగా గుర్తుచేసిందో కదా. ఇది మనకు చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెబుతోంది. ఏంటంటే, ఈనాటికి ఆ 500 రూపాయల నోటు ఆ డెలివరీ బాయ్ బ్యాగ్లో చాలా భద్రంగా ఉంది. అతను దాన్ని అసలు ఎప్పటికీ ఖర్చు చేయడు. ఎందుకంటే ఆ నోటు అతని దృష్టిలో కేవలం డబ్బు కాదు, అది మానవత్వానికి, ఒక తెలియని తల్లి చూపించిన ప్రేమకు, అలాగే తన సొంత తల్లి పట్ల తను నిర్వర్తించాల్సిన బాధ్యతకు ఒక బెస్ట్ సింబల్. ప్రతిరోజూ అతను డ్యూటీలో తన బ్యాగ్ చూసుకున్నప్పుడల్లా ఆ డబ్బు అతనికి సంబంధాల విలువను గుర్తుచేస్తూనే ఉంటుంది. మన చిన్న పలకరింపు ఎదుటివారి జీవితాల్లో ఎంతటి వెలుగును నింపుతోందో నిరంతరం నేర్పిస్తూనే ఉంటుంది. ఇక ముగింపుకి వద్దాం. ఇప్పుడు మనందరం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయమేంటంటే, అసలు మనం ఏ ఆకలితో జీవిస్తున్నాం? మనుషులకు ఎప్పుడూ డబ్బు మాత్రమే సరిపోతుందా?
కొంతమందికి భోజనం కావాలి, మరికొందరికి డబ్బు కావాలి. కానీ ఎంతో మందికి కేవలం ఒక 2 నిమిషాల ఆత్మీయమైన పలకరింపు కావాలి. మనసుతో మనమిచ్చే కొంత సమయం కొన్నిసార్లు 100 కోట్ల సంపద కన్నా గొప్పది కదా. ఈ విశ్లేషణ పూర్తయిన తర్వాత మనం చేయవలసిన మొదటి పనేంటంటే, బహుశా ఎక్కడో మనకోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురుచూస్తున్న ఆ ఆత్మీయ స్వరానికి వెంటనే ఒక చిన్న ఫోన్ కాల్ చేయడమే. ఎందుకంటే మన సమయం వాళ్లకు మనమిచ్చే అతి పెద్ద గిఫ్ట్. ఈ ఆలోచనతోనే ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.